కేకే గారు అంటే మీరు అంటే విలువలతో కూడినటువంటి రాజకీయాలు ఉండాలి అని మీరు రాజకీయాల్లో ఉండి కూడా మాట్లాడుతున్నారు. ఇది మంచి పరిణామమే. కానీ నేనేమంటున్నా అంటే రాజకీయాల్లో ముఖ్యంగా అంటే చట్టం పట్ల రాజకీయ నాయకులకి ఈ భయము లేకపోతే వీటి కంటే రాజకీయాల్లో రాజ్యాంగపరంగా అంటే నైతికత ఉండాలి అంటే ఏం చేయాలి? ఏం చెప్తారు మీరు అసలు? అంటే నైతికత అనేది ఉండాలంటే ఇంతకుముందు మీకు చెప్పాను నేను. నైతికత లోపించింది కాబట్టి ఇవన్నీ ప్రాబ్లం అయ్యాలి. అదే మీరు మాట్లాడుతున్న విలువలు అని అది రావాలంటే ఏం చేయాలంటున్నాను నేను. లోపించింది చెప్పారు కానీ దాని పరిష్కారం కూడా మీరు ఇంతకుముందు చెప్పాను నేను. పార్టీలన్నీ కూడా గెలుపు ధ్యేయం కాదు, సమాజాన్ని బాగుపడతాలనే ధ్యేయంగా పనిచేయాలి. సమాజంలో ఉన్న రుగ్మతలన్నిటికీ మందు వేసే విధంగా పనిచేయాలి. అలా గెలుపు ధ్యేయంగా పనిచేసినప్పుడు దాన్ని మనం ఎప్పుడు కూడా పనిచేయాలి, దాన్ని చేయలేము. ఓటరు కూడా నాకేమొస్తుందనే ఒక ఆలోచనతో పనిచేసినప్పుడు ఇది ఇది క్యూర్ రాదు కదా. కాబట్టి ఓరే పీరియడ్ సోషల్ ఇంజనీరింగ్ జరగాలి. దీనికి ఏ రకమైన సోషల్ ఇంజనీరింగ్ అంటారు? ఏం చెప్తారు మీరు? అంటే ఉదాహరణకు డబ్బులు ఉన్నది తీసుకొచ్చి టికెట్ ఇస్తాం, ఓటును కొంటండి ఆయన. అంటే డబ్బులు ఉన్న వాళ్ళు మంచోళ్ళు లేరంటారా? ఏం చెప్తారు? మంచోళ్ళు లేరని అంటారు. అందరూ అన్ని వర్గాలలో మంచోళ్ళు ఉన్నారు, చెడ్డలు ఉన్నారు. 100% ఎందులో కూడా చెడ్డవారు ఉన్నారు, 100% ఎవరు కూడా మంచివారు కాదు. రైట్. నేను అనేది ఏంటంటే ప్రపోర్షనేట్. ఓకే. ఏ రకమైన పరీక్షలు పెట్టాలంటారు? పోనీ మీరు చెప్పండి. పరీక్షలు అంటే వానికి సేవా తత్పరత ఉండాలి. ఎట్లా తెలుసు సమాజానికి నేను ఏ విధంగా చేస్తాను? నేను ఒక వ్యాపారదు నుంచి పట్టుకొని వచ్చిన వాళ్ళను ఎంతసేపు వ్యాపారాలు, ఈ కాంట్రాక్ట్ నాకు వస్తుందా, ఆ కాంట్రాక్ట్ నాకు వస్తుందా, ఈ ఛానల్ పెట్టుకుంటే ఏమొస్తుంది, అదేం చేస్తే ఆ వ్యక్తుల్ని మనము సమాజంలో లేదా మన ప్రజల్లో ఎట్లా గుర్తించాలి? అంటే పలానా వ్యక్తి పనిచేస్తుంది. బేసిక్గా గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళకి ఇవ్వాలి సార్. గ్రౌండ్ లెవెల్ నుండి తెల్లారేస్తే జనంతో ఎవరైతే మమేకమవుతామో, ఇప్పుడు ప్రతి పార్టీకి ఒక వ్యవస్థ ఉంటుంది సార్. ఎగ్జాక్ట్లీ. ఆ వ్యవస్థలో గ్రామీణ ప్రాంతాల నుంచి మొదలుకుంటే జిల్లా వరకు, రాష్ట్రం వరకు, దేశం వరకు వాళ్ళకు వ్యవస్థ ఉంటుంది. ఆ వ్యవస్థ వాళ్ళ నియంత్రణలో ఉంటుంది. ఆ నియంత్రణ ఉన్నప్పుడు ఫలానా వ్యక్తికి పనిచేస్తే వాడు నిస్వార్థంగా పనిచేస్తాడు. అంటే కార్యకర్తలు వానికి ఇస్తే పనిచేస్తాడు. ఇవాళ 5 సంవత్సరాలు జెండా మోసినోడు వేరు, ఎలక్షన్ రాగానే టికెట్ వచ్చేది వేరు. చాలా సందర్భాలు చూస్తాం మనం. మరి 5 సంవత్సరాలు కష్టపడ్డోడు వాడేం చేయాలి? ఈ సడన్గా ఊడిపడ్డోడు మనకి సమాజం మీద ఏం అవగాహన ఉంటుంది, ఆ కాన్స్టిట్యున్సీ మీద ఏం అవగాహన ఉంటుంది? కేవలం ఏంటంటే మనం పిలిచి నీ అవసరం ఉంది, నీకు ఈ 90% మంది మన ఎవరికి ఉన్నారు అనుకున్నాడు ఎవరిదాకా. డబ్బుల ప్రభావంతో 80% మంది ఆయన తిరుగుతాం. అదే మీ లెక్కనే ఇప్పుడు ఒక 2-3 పార్టీ నాయకులు కూడా ఇదే చైర్లో ఇక్కడే నాకు ఇంటర్వ్యూ చేయడం జరిగింది. వాళ్ళు ఏం చెప్తారంటే మరి పార్టీ నడవాలంటే ఎట్లా నడవాలా? మరి వాళ్ళు కూడా ఫండింగ్ ఓపెన్ ఫండింగే అయిపోయింది అనుకోండి. ఇప్పుడు ఏదైతే ఉందో మరి బాండ్స్ రూపంలో, అది మీకు తెలుసు, దాని గురించి తర్వాత చర్చిద్దాం. మరి ఇట్లా ఇస్తూ ఉన్నప్పుడు ఇట్లా ఇచ్చి వాళ్ళు వస్తున్నారు, మరి వాళ్ళకి అవకాశం కల్పించాలి కదా అని డైరెక్ట్గా చెప్పారు. నాకు అసలు ఏం చెప్తారు మీరు దీనికి? నేను ఏమంటున్నాను సార్ అంటే అదే నేను పనికిరాదు అంటున్నాను. నేను పార్టీ తీసుకోవద్దంటారా? డబ్బులు తీసుకోవద్దంటారా? డబ్బులు పార్టీ నడవాలంటే డబ్బులు కావాలంట. నిజంగా కావాలా? బాండ్స్ తీసుకున్నాం, ఏదైతే మీరు బాండ్స్ చట్టపరంగా ఏదైతే మీకు అనుమతించారో చట్టపరంగా తీసుకోండి. నువ్వు ఎప్పుడు ఎలక్షన్ కమిషన్ ఒకటి ఉంది, ఎమ్మెల్యే క్యాండిడేట్ 20 లక్షలు పెట్టాలి, ఎంపీ క్యాండిడేట్ ఇంత పెట్టాలి, దీనికి ఇంత పెట్టాలని. దానికి లోపల ఎందుకు మనం పని చేయకూడదు? ఎలక్షన్ కమిషన్ వాళ్ళు తీసుకోవాల్సిన బాధ్యత వాళ్ళ పైన ఉంది. రైట్. ఎలక్షన్ కమిషన్ ఎవరిని జెండాలు పెడతారు, ఎవరిని మీటింగ్లు పెడతారు వాళ్ళకి తెలియదా? తెలుసు. మరి ఎందుకు చర్యలు తీసుకోవట్లే వాళ్ళు? అదే అడుగుతున్నాను నేను. అంటే వ్యవస్థలు నిర్వీర్యం అయిపోయినాయి. అంటే అది ప్రజలు అడగాలన్నా, రాజకీయ నాయకులు అడగాలన్నా, మీరన్నా సోషల్ ఇంజనీరింగ్లో ఈ మీడియా అడగాలన్నా, ఎవరు అడగాలంటారు? ఇప్పుడు చాలా మటుకు సోషల్ ఇంజనీరింగ్ వాళ్ళు అడుగుతున్నారు సార్. వాళ్ళు సోషల్ ఇంజనీరింగ్ జరగట్లేదు కదా. ఏదైతే పబ్లిక్ ఓవర్కమ్ చేయాలనేది ఇప్పుడు ప్రశ్న. మళ్ళీ కొన్ని సంవత్సరాల నుంచి ఇదే మాట్లాడుకుంటున్నాం. ఇది నేను అవుతుందని నేను అనుకోను. మనం అన్నంత మాత్రాన అవుతుందని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ అది ఒక కుళ్ళిపోయిన వ్యవస్థగా తయారైంది. ఎవరిని ఎప్పుడు చెప్పినా కానీ నేను ఒక మాట మాట్లాడానుకో, ఆయన ఏమైనా సొక్కబోడాన్ని నన్ను కూడా అనేటోళ్ళు ఉంటారు. ఆయన ఏమైనా కరెక్ట్ పర్సన్ అని నన్ను కూడా అంటారు అలా. కానీ నేను దాని లెక్క నేను వ్యవస్థలో జరుగుతున్న పరిణామాలను మీకు చెప్తున్నాను. నేను ఇవాళ వ్యవస్థ, భారతదేశంలో వ్యవస్థ అంతా కూడా నిర్వీర్యమైపోతుంది, నిస్తేజంగా తయారవుతుంది. కేవలం స్వార్థ రాజకీయాల కొరకు అధికారమే పరమావధిగా వ్యవస్థలను అన్నింటి కూడా వాటిని దిగదార్చి ఇవాళ వ్యవస్థలు నిర్వీర్యం చేస్తుంది. ఇవాళ సిబిఐ కానీ రాజకీయంగా, ఇంతకుముందు రాజకీయం లేదు. ఎలక్షన్లు వచ్చినాయంటే అపోజిషన్ పార్టీ మీద, అపోజిషన్ లీడర్ల ఇళ్ళ మీద ఐటీ దాడులు అవుతున్నాయి, సిబిఐ దాడులు అవుతున్నాయి, ఈడీ దాడులు అవుతున్నాయి. ఎలక్షన్ కమిషన్ వాస్తవానికి అంటే నాకు తెలిసినంతవరకు అంటే ఒక కామన్ మ్యాన్గా అంటే మనకున్న చట్టాలు కావచ్చు, ఈ రకంగా ఇవన్నీ కూడా స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థలు.
అంటే వీళ్ళందరూ రాజకీయ నాయకుల కనుసన్నల్లో లేదా రాజ్యం ఎవరి చేతిలో యూనియన్ గవర్నమెంట్ అనుకున్నాం ఉదాహరణకి అవన్నీ సెంట్రల్ లెవెల్లో పనిచేస్తాయి. సెంట్రల్ అనే పదం లేదనుకుంటా యూనియన్ అని మాట్లాడాలి మనం. సో వాళ్ళ కనుసన్నల్లో నడుస్తున్నాయని మీరు అంగీకరిస్తారా? అంటే నేను ఏమంటున్నా సార్ అంటే మీరు అంటే నేనే కాదు మీ అబ్జర్వేషన్ కూడా మీరు చెప్పండి సార్, నేను చెప్పేదానికి సమాధానం. నేను కామన్ మ్యాన్గా ప్రశ్న అడుగుతున్నాను. నేను కూడా కామన్ మ్యాన్గా చెప్తున్నా మీకు, నేనే పైనుండి వచ్చిన మనిషిని కాదు, నేను కూడా కామన్ మ్యాన్గా చెప్తున్నా. అలా నాకు అవగాహన ఉన్నప్పటి నుండి వ్యవస్థలు రోజు రోజుకు క్షీణించుకోపోతున్నాయి. స్వయం ప్రతిపత్తి వాళ్ళకు తీసుకుపోతుంది వ్యవస్థలు. ఒక్కొక్క వ్యవస్థ ఇంతకుముందు మీకు టీఎన్ శేషన్ ఉదాహరణ చెప్పాను. టీఎన్ శేషన్ ఆయన ఉన్నప్పుడు ఎలక్షన్ కమిషన్ అంటే ఆయన టీఎన్ శేషన్ అంటే అందరు భయపడరు. రిటర్నింగ్ ఆఫీసర్ ఏం చెప్తారో తెలియదు, ఎవరేం చెప్తారో తెలియదు. వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యమైపోతున్నాయి వాళ్ళ. ఎందుకంటే మీకు ఇంతకుముందు చెప్పాను, ఒక ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రిక్రూట్ చేయాలంటే సిజేఏ వాజ్ ద మెంబర్ ఆఫ్ దట్ కమిటీ. తీసేశారు ఇలా పార్లమెంట్లో దాన్ని అమెండ్మెంట్ తీసేశారు. అంటే మరి అక్కడ ఎవరి స్వార్థం కొరకు పనిచేసిన వాళ్ళు, ఎవరి స్వార్థం కొరకు పనిచేసిన వాళ్ళని తీసుకొచ్చి పెట్టిన అక్కడ మీరు అర్థం చేసుకోవాలి. అలా ఇప్పుడు చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ను కానీ చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ ఆఫ్ ఇండియా అని పెట్టాలనుకున్నారు. దానిలో కూడా ప్రతిపక్ష నాయకుడు డిసెంట్ ఇచ్చిండు. ఇచ్చినప్పుడు నువ్వేం చేసినావు, మేము ఇద్దరం మెజారిటీ ఉన్నామని చెప్పి నువ్వు పెట్టేసినావు. అంటే ఇవన్నీ కూడా వ్యవస్థలను మీరు నిర్వీర్యం చేయడంలో ఏదైతే ప్రభుత్వాలు ఉన్నాయో ఆ ప్రభుత్వాలు వ్యవస్థలను నిర్వీర్యం చేసే దిశగా వాళ్ళే పర్మనెంట్గా ఈ దేశాన్ని పరిపాలించాలనే దిశగా వ్యవస్థలను వాళ్ళ కనసలను మలుపుకోవడానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నం. అది పాలకులు మారేంత వరకు. పాలకులు మారాలంటే ఎవరు మారాలి? ప్రజలు మార్చాలి, ప్రజలు గ్రహించాలి దాన్ని. ప్రజలను గ్రహించాలంటే ఎవరు చేయాలి? ఇప్పుడు దాన్ని ఇంతవరకు మాట్లాడినాను. మీడియా వ్యవస్థలు చేయాలి, సోషల్ ఇంజనీర్లు చేయాలి, సోషల్ సైంటిస్టులు చేయాలి. ఇది మన బాధ్యత. మళ్ళీ ఇది మీరు చెప్పేది ఏంటంటే ఇది ప్రజల నుంచే రావాలని చెప్తున్నారు. ఎప్పుడైనా ఇంజనీరింగ్ లాగా ఇక్కడి నుంచే రావాలని చెప్తున్నారు. అంటే ఏ మార్పు రావాలన్నా, సివిల్ వార్ లాంటిదో ఏదో రావాలని చెప్తున్నారు. ఏ మార్పు రావాలన్నా ప్రజా వ్యతిరేకత వచ్చినప్పుడే మార్పులు జరుగుతుంది. ఇవాళ మీరు మన మంచిదో చెడ్డదో నాకు తెలియదు. బంగ్లాదేశ్లో ఏమైంది, జంజిల్లాగా అదే. మొన్న నేపాల్ ఏమైంది, ఖాళీ సోషల్ మీడియా. అంటే అదొక వార్ ఫూటింగ్లో వచ్చాను. విప్లవం అంటారా, మంచిదే అంటారా? నేను విప్లవం అని నేను అనను. ఒక విచక్షణపూరితమైన ఆలోచన వ్యవస్థ రావాలి. వ్యవస్థకు ఏది ఉపయోగపడుతుందో అది రావాలి. సమాజాన్ని ఆరోగ్యవంతంగా నిర్మించే దిశగా పనిచేసే వ్యవస్థ రావాలి. ఇలా ఆ వ్యవస్థలన్నీ కూడా ఆ సమాజం ఆరోగ్యంగా ఉండాలి, సమాజాన్ని బాగుంచాలని చెప్పి ఆ వ్యవస్థలన్నింటి కూడా క్రియేట్ చేయబడ్డాయి. ఇవాళ ఏదైతే భారతదేశ రాజ్యాంగంలో 4 మూల స్తంభాలు ఉన్నాయో ఆ మూల స్తంభాలను అప్పుడు మనం అన్నం కూడా నిర్మించడం జరిగింది. అలా ఆ మూల స్తంభము ఒక్కొక్కటిగా కుంగిపోతుంది. అలా ఒక్కొక్కటిగా కుంగిపోతుంది, నిర్వీర్యమైపోతుంది. ఆ నిర్వీర్యమైపోయినప్పుడు చదువుకున్న సమాజం మనం ఇలా చదువుకొని నేను ఎంత చదువుకుంటే ఎలా మనకి ఇలా చదువుకున్న వాళ్ళం అందరం కూడా మనం ఒక మాట ఉంది, మనం చదువుకున్న వాళ్ళం అందరం కూడా విజ్ఞానం అందరం కూడా అజ్ఞానులుగా మారిపోతున్నాయి. అంతకంటే అవకాశాలు మన అవసరాల కోసం, అవకాశాల కోసం. అదే అన్న నేను వ్యవస్థలో ఉన్న పెద్దలు ఏదైతే వ్యవస్థను నడిపియాలనో ఆ వ్యవస్థలో ఉన్న పెద్దలకు అనేకమైన ఎంబార్గోస్ ఉన్నాయి.